గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. నా పేరు అంజయ్య. శ్రీవజ్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే 2006లో రాజశేఖర రెడ్డి గారు ORR అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే సిటీ విస్తీర్ణం ఎంతో పెరిగిపోయింది. అందరికి మీకు తెలుసు, ఫుల్ డెవలప్మెంట్ అయిపోయింది. అంతటా కూడా మీకు అందరికి కూడా తెలుసు. ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి మళ్ళీ ఇప్పుడు 18 సంవత్సరాలు అయింది అదేసి. ఇప్పుడు మళ్ళీ RRR అనేది రేవంత్ రెడ్డి అనౌన్స్మెంట్ చేశాడు. ఆల్రెడీ అది హాట్ టాపిక్గా మన ఢిల్లీలో కూడా మన మోడీ గారి నుంచి కూడా అంతా జరుగుతూనే ఉన్నది. ఆల్రెడీ కూడా ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయిపోయింది. ఈ నెల 2 నెలల లోపలనే స్టార్ట్ అయ్యి కాబోతుంది. ఆ RRR అనేది 347 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్నది. ఇప్పుడు పల్లెలు కానీ పట్టణాలకు అన్నీ అనుకోవాలనే ఉద్దేశంతోనే ఇంత పెద్ద విస్తీర్ణం జరుగుతుంది. మళ్ళీ ఇక తరం చూడబోతే మళ్ళీ ఎప్పుడు పెరుగుతుందో, ఏ రకంగా పెరుగుతుందో కూడా ఏ రోడ్ అంత పెద్ద రోడ్ రాదు. ఎందుకంటే ఈ రోడ్ అనేది ఇంత పెద్దగా రోడ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మన పల్లెలు కానీ పట్టణాలు కానీ మొత్తం పట్టణం చేరిపోతుంది. అంతా ఫుల్ డెవలప్మెంట్ అయిపోతుంది గ్యారెంటీగా. ఎందుకంటే ఇప్పుడు కనుక మనం పెట్టుబడి పెడితే రేపు మన మంచి డెవలప్మెంట్లో మంచి భవిష్యత్తు మనకు బంగారు బాటలో ఉంటుంది. మన పిల్లలకు, మన కుటుంబాలకు. ఇప్పుడు కనుక రియల్ ఎస్టేట్లో ఇప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఇక ఎప్పుడు చేయలేరు, ఎప్పుడు కానే కాదంటే అసలు మన జీవితాలు ఎట్లనే గట్లే ఉంటాయి, మారాయి అవి. అందు గురించి ఇప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఎవరైనా కూడా ఎందుకు మీరు ఆగుతున్నారు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో కొనలేరు. ఎందుకంటే భూమి ల్యాండ్ ఆ రకంగా విరిగిపోతుంది. ప్రపంచ దేశాలన్నీ హైదరాబాద్ ఒక వైపు చూస్తున్నాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. లక్షల కిలోమీటర్ దూరం నుంచి వచ్చి ఇక్కడ 1000 ఎకరాలు కొట్టి పెట్టుబడి పెడుతున్నారు. అదంతా మీకు తెలుసు. ఫార్మా సిటీ అనేది ఇప్పుడు ఏదైతే 4th సిటీ అని ఏదైతే అనౌన్స్మెంట్ చేశాడో రేవంత్ రెడ్డి, అక్కడ ఫుల్ డెవలప్మెంట్లో ఇప్పుడు అక్కడ 1000 లక్షల ఎకరాలు తీసుకుని వాళ్ళు బయట నుంచి లక్షల కిలోమీటర్ దూరం వచ్చి ఇక్కడ 1000 ఎకరాలు తీసుకొని ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు. మనం ఎందుకంటే మనం ఇక్కడ ఉండి మనం పెట్టుబడి పెట్టాలంటే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు కనుక మీకు ఉన్నతలో 100, 150, 200 గజాల్లో మీకు ఎంతో కొంత మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే రేపు ఫ్యూచర్లో మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అది మీరే ఆలోచించాలని, మళ్ళీ గతాన్ని గుర్తు చేసుకొని ఇప్పుడు వచ్చే రోడ్ను కూడా గుర్తు చేసుకొని మీరే ఆలోచించండి. అది నిజమా కాదా అని పరిశీలించుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.